హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లల ఫేవరెట్ టేస్టీ అండ్ హెల్తీ బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తిని ఈ బ్రెడ్ శాండ్విచ్ని క్విక్గా 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బ్రెడ్ శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒక 2 టేబుల్ స్పూన్లు, ఆనియన్స్ ఒక 2 టేబుల్ స్పూన్లు, ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోనే 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నా దగ్గర పిజ్జా సీజనింగ్ రెడీమేడ్ ఉందండి, దీనిని 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. ఇంకా ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్, టమాటా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నేను 2 టేబుల్ స్పూన్ల మయోనీస్ వేసుకుంటున్నాను. ఇది కూడా సూపర్ మార్కెట్స్లో రెడీమేడ్ దొరుకుతుందండి. మయోనీస్ని కూడా వెజిటబుల్స్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ కోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను హోల్ వీట్ బ్రెడ్ని తీసుకుంటున్నాను, మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనము టమాటా సాస్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నేను చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే చీజ్ కూడా వేసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ తీసుకున్నాను, మీ దగ్గర లేకపోతే చీజ్ స్లైసెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని తీసుకోవాలి. 2 స్పూన్ల వరకు స్టఫింగ్ని తీసుకొని ఈవెన్గా బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మొజరెల్లా చీజ్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మరొక బ్రెడ్ని పెట్టి లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా కడాయి కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకొని దానికి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర గ్రిల్డ్ ప్యాన్ ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పైన బ్రెడ్ మీద కూడా కొంచెం బటర్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ శాండ్విచ్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి, బ్రెడ్ శాండ్విచ్ ఎంత తేలిగ్గా, క్విక్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. పిల్లలు స్నాక్ అడిగినప్పుడు వాళ్ళకి 5 మినిట్స్లో ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఈ బ్రెడ్ శాండ్విచ్ తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.